హాయ్ అండి, నేను మీ విశాలిని. ఏం చేస్తున్నారండి మీరు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, నేను రవ్వ లడ్డూకి కొలతలు చూపిస్తాను, చూసేయండి. 1 కప్పు రవ్వ అండి, ఇది గోధుమ రవ్వ. కొంచెం మిక్సీ పట్టుకుంటున్నాను. గోధుమ రవ్వ అండి, ఇలా మిక్సీ పట్టుకున్నాను. కొంచెం ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల ఏంటంటే రవ్వ కేసరి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. సరేనా? ఓకే అండి. ముందు స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేపుకుంటున్నానండి. ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసులన్నర వాటర్ అండి. ఈలోపు ఒక స్టవ్ మీద వేడి పెట్టుకోండి. నేను 4 గ్లాసులు స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. ఈలోపు వేడి అవుతుంది. కిస్మిస్ జీడిపప్పు కొంచెం ఎర్రగా వేగాక రవ్వ పోసుకొని, రవ్వ కూడా ఎర్రగా వేగాక ఈ నీళ్ళు పోసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా రవ్వ దగ్గరికి ఉడికిపోతుంది. అప్పుడు బెల్లం వేసుకోవటమే. బెల్లం వేసుకొని కొంచెం దగ్గరికి వచ్చాక నెయ్యి, మళ్ళీ కిస్మిస్, యాలకుల పొడి అన్నీ వేసేసుకుంటే రవ్వ కేసరి అయిపోతుందండి. చాలా సింపుల్. కొంచెం ఇలా మిక్సీ పట్టుకుంటే ఏంటంటే త్వరగా ఉడుకుతుంది రవ్వ. కిస్మిస్ అను జీడిపప్పు వేగిపోయినాయండి. ఇప్పుడు రవ్వ వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్నాను రవ్వని కొంచెం. ఇది కొంచెం ఎర్రగా మంచి స్మెల్ వచ్చే వరకు వేసుకోండి సిమ్లో పెట్టి నెయ్యిలో. రవ్వ కేసరి చాలా బాగుంటుందండి ఇది. ఇట్లా రవ్వ వేగుతూ ఉంటుంది. ఈ లోపు ఏమో వాటర్ అండి, చక్కగా మీరు పక్కన ఇంకో స్టవ్ మీద వాటర్ పెట్టేసుకోండి. నేను 4 కప్పులు వాటర్ పెట్టుకున్నాను. ఈ రవ్వ వేగంగానే ఈ మరుగుతున్న నీళ్లు దానిలో పోసేసి మధ్య మధ్యలో తిప్పుతూ వదిలేస్తే ఒక 15 నిమిషాల్లో మీకు దగ్గరికి వచ్చేస్తుందండి. అప్పుడు మళ్ళీ బెల్లం వేసేసుకోవటమే, ఇంకేం లేదు. బెల్లం వేసుకొని ఇది చాలా ఈజీ అండి. ఒక అరగంటలో అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా ప్రసాదాలకి వాటికి చాలా పని తక్కువలో అయిపోతుంది ఇది. ఈసారి ఏదైనా పండగకి ప్రసాదం చేసుకోండి. ఇదిగోండి రవ్వ వేగిపోయిందండి. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోండి సిమ్లో పెట్టి. అప్పుడే మీకు ఈ రవ్వ కేసరి టేస్ట్ బాగుంటుంది. బాగా ఎర్రగా వేగిపోవాలండి రవ్వ మాత్రం. కొంచెం 1 కప్పు నెయ్యి పట్టిద్దండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ బెల్లం రవ్వ కేసరిలో. ఇదిగోండి వాటర్ కొంచెం ఒక పక్క స్టవ్ మీద నేను ఆల్రెడీ కాసుకున్నాను. కొంచెం తగ్గించుకున్నానండి. 3 కప్పులన్నర వాటర్ పోసాను. ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ మనం కొంచెం పోసుకోవచ్చు. ఏం కలర్ వాడట్లేదండి, కొంచెం పసుపే వేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు అలా ఉంటే వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలండి ఇంక ఇలా వదిలేసేయండి మూత పెట్టి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, మళ్ళీ అడుగు పట్టేస్తుంది. ఇది బాగా దగ్గరికి వచ్చేయాలండి. ఇది బాగా దగ్గరికి వచ్చాక బెల్లం కప్పున్నర పడుతుందండి. కప్పున్నర పైనే వేస్తాను. అంటే తీపి తక్కువ తినే వాళ్ళు అయితే కప్పున్నర వేసుకోండి.
ఒక కప్ వేసుకొని కొంచెం వేసుకోండి. నేనైతే మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాము, అందుకనే నేను కప్పున్నర పైన వేస్తున్నాను. 1 కప్పు రవ్వకి 5 కప్పులు వాటర్ పోసుకోండి. నేను 4 కప్పులు పోసాను కానీ సరిపోలేదు, మళ్ళీ 1 కప్పు పోసాను అనమాట. గోధుమ రవ్వ కదండి, కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. మామూలుగా బొంబాయి రవ్వ అనుకోండి, మనకి వాటర్ తక్కువ పట్టింది. ఇది బాగా దగ్గరికి వచ్చాక బెల్లం వేసుకొని, రవ్వ ఇది దగ్గరికి ఉడికిపోయిందండి. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. మీరు కప్పు రవ్వకి షుగర్ తీపి తక్కువ తింటే మాత్రం 2 కప్పులు రవ్వ బెల్లం వేసుకోండి. నేను మాత్రం 3 కప్పులు వేస్తున్నానండి. మేము కొంచెం స్వీట్ ఎక్కువే తింటాము. ఇదొకటి. రెండు సరిపోతుంది కదా. తీపి అంకులు ఎక్కువ తినేది. 1 కప్పు రవ్వకి 5 గ్లాసులు వాటర్ అండి. బాగా ఉడికి దగ్గరికి వచ్చాక మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 2 కప్పులు బెల్లం వేసుకోండి. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి 2 కప్పులన్నర పైన నేను బెల్లం వేసుకుంటున్నాను. తీపి తినే వాళ్ళైతే కప్పు రవ్వకి కొంచెం తక్కువగా 3 కప్పులు బెల్లం పట్టిద్దండి. మేము కొంచెం స్వీట్ ఎక్కువే తింటాము, అందుకని ఎక్కువే వేస్తాము. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుందామండి. మీరు 1/2 కప్పు నెయ్యి వరకు వేసుకోవచ్చండి. నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీనికి. మీరు ఇప్పుడు తిప్పుకుంటూనే ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అయిపోయిందండి, ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాం. కొంచెం యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, కొంచెం దించే ముందు కొంచెం నెయ్యండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. కప్పు రవ్వ కొంచెం మిక్సీ పట్టుకోండి. 5 కప్పులు వాటర్ ఒక పక్కన స్టవ్ మీద పెట్టుకోండి. నెయ్యి వేసి రవ్వను దోరగా వేపుకోండి, బాగా రెడ్ కలర్ వచ్చే వరకు. ఈ కాగిన వాటర్ని పోసేసి మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో మీరు తిప్పుకోండి. బాగా దగ్గరికి వచ్చాక కప్పు రవ్వకి షుగర్ అయితే 2 కప్పులకి కొంచెం తక్కువ వేసుకోండి. మీరు పంచదార వేసుకునే వాళ్ళైతే. బెల్లం అయితే 1 కప్పుకి 2 కప్పులు నిండుగా బెల్లం వేసుకోండి. నేను స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి నేను దగ్గర కొంచెం తక్కువగా 3 కప్పులు బెల్లం వేసుకున్నానండి. దించే ముందు కొంచెం నెయ్యి, యాలకుల పొడి, కిస్మిస్ అన్నీ వేసుకొని ఇంకా కట్టేసుకోవటమేనండి. ఇది చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది నేను స్టవ్ ఆపేస్తున్నానండి. చాలా ఈజీ అండి పండగలప్పుడు ఈ ప్రసాదం. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. మీరు ఈ స్వీట్ చేసుకొని ఎలా ఉంది అనేది నాకు మీరు కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయండి. ఓకే, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి.